దీపాలు ఆర్పప్ప, నూరేళ్లు ఇట్టాగే దీపాలు ఆర్పుతూనే బతకాలప్ప. నాగేంద్ర, నీ ఐడియా మంచిదే గాని భాషే బాగాలేదయ్యా. మీరు ఆర్పండి. చిచి, మీరు ఓదండి. ఆర్పప్ప, ఊదు. శివం, ఏమిటది? శివం, శివాన్నేరా నువ్వు చేసిన పనికి శివంగా మారకుండా మిగిలిన శివాన్ని. నిన్ను దేవుడిని నమ్మాను. నీ కళ్ళల్లో కామాన్ని, గుండెల్లో విషాన్ని చూడలేకపోయాను రా. నీ కామం నిప్పుల్లో పడి నా భార్య, నా పార్వతి నిలువునా కాలిపోయిందిరా. నన్ను, నా బిడ్డను దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయిందిరా. ఇలాంటి వాడు బతకూడదు, బతకడానికి వీలేదు. వీడి చావు చూడాలి, వీడి పేగులు తెంచాలి. ఏమిటిది? నీకేమైనా పిచ్చెక్కిందా? సార్, వీడు ఈ భూపతిగాడు నమ్మక ద్రోహం చేశాడు. తల్లి పాలు తాగుతూ తల్లినే కోరుకునే నీతులు సార్ వీడు. ఏమిటో మాట్లాడేది? నిజం సార్, నా మాట నమ్మండి. వీడిని ఎంతో అభిమానించాను, గౌరవించాను. నన్ను డ్యూటీ మీద బయటికి పంపి నా భార్యను నా కాకుండా చేశాడు. నా భార్య చావుకు వీడే సార్ కారణం. నన్ను చంపాలి. ఆవేశపడుకు శివం. స్టాప్ ప్లీజ్. ఇలా భూపతి లాంటి డబ్బున్న వాళ్ళు పేదవాడి దరిద్రంతో ఆడుకుంటారు. మహాకవి శ్రీశ్రీ చెప్పిన నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న నిజం మరోసారి రుజువైంది. ఇన్స్పెక్టర్, వాడి అరుపులకి ఆవేశాలకి భయపడి నన్ను దోషిగా నిర్ణయిస్తావా? పేదవాడిప్పుడు అబద్ధం చెప్పడు మిస్టర్ భూపతి. కానిస్టేబుల్స్, ఎస్ సార్. అరెస్ట్ హిమ్. నన్నే అరెస్ట్ చేస్తావా? అది నా డ్యూటీ. అది నీ డ్యూటీ కావచ్చు, కానీ నాకు అవమానం. బాగా ఆలోచించుకో, అధికారం నా చేతుల్లో ఉంది. నీ బెదిరింపులకు లొంగే మనిషిని కాను. నాలోని ఆత్మ ఇంకా చావలేదు. శివం. సార్, ప్రపంచంలో న్యాయం ఇంకా బ్రతికే ఉంది. బ్రతికున్న న్యాయాన్ని మీ మాటల్లోనే మీలోని చూస్తున్నాను సార్. అది నా డ్యూటీ శివం. శివం, ఓసారి రా. కూర్చో. సినా. చూడు శివం, కేవలం నీ ఆవేశం చూసి భూపతిని నేను అరెస్ట్ చేశాను. ఈ నగరంలో ఒక ప్రముఖుడిని అరెస్ట్ చేశానంటే అది సామాన్యమైన విషయం కాదు. తగిన సాక్ష్యాలతో భూపతిని దోషిగా కోర్టులో నిలబెట్టాలి. ఉంది సార్, సాక్షి ఉంది. ఇదిగో నా భార్య చనిపోతూ రాసిన ఉత్తరం పార్వతి శవం దగ్గర దొరికింది. ఇందులో ప్రతి అక్షరం భూపతి దుర్మార్గాన్ని చెప్తుంది. గుడ్, వెరీ గుడ్. శివం, నీ భార్య చనిపోయి నీకు నీ బిడ్డకు అన్యాయం చేసిన న్యాయానికి మాత్రం న్యాయమే చేసిందయ్యా. జస్ట్ ఎ మినిట్, ఇప్పుడే వస్తాను. కానిస్టేబుల్ సార్, సంఖ్యలు తీసేయి. నీలాంటి పేదవాడికి అంత అందమైన భార్య ఉన్నప్పుడు ఎవరికి మాత్రం నోరూరదు? సార్, ఈ ప్రాణం లేని కాగితంతో మా భూపతి గారి ప్రాణాలు తీయాలనుకోవడం కేవలం నీ అవివేకం. ఆగండి. ఏమిటి అన్యాయం? బాధ్యత గల పోలీస్ అధికారిగా చేయవలసిన పని ఇదేనా? ఒక అమాయకుడికి జరిగిన అన్యాయానికి ఇదేనా నీ అధికారం ఇచ్చే బహుమానం? నో. లాయర్ గారు, ఎస్ఐని నమ్మి మోసపోయాను. మీరు కూడా. నిజం శివం, నేను న్యాయాన్ని కాపాడటం కోసమే లా చదువుకున్నాను, నల్లకోటు తొడుక్కున్నాను. నేను మనసున్న మనిషినే తప్ప మనసు చచ్చిన మనిషిని కాదు. ఎస్ఐ గారు, ఆ కాగితం ఇలా ఇవ్వండి. లాయర్ గారు, మీరు భూపతి గారు సొమ్ము తిన్న మనిషి, ఆయనకి అన్యాయం చేస్తారా? ఇక్కడ అన్యాయం జరుగుతున్నది ఒక సామాన్యుడికి. ఆ కాగితం ఇలా ఇవ్వండి. చూడు శివం, ఈ భూపతిని కోర్టులో ముద్దాయిగా నిలబెట్టడానికి నీ దగ్గర ఇది కాకుండా ఇంకేమైనా ఆధారాలున్నాయా? లేవు సార్, అదొక్కటే నాకు మిగిలిన ఆధారం. లాయర్ గారు, ఆ కాగితంలో ఉండే ఒక్కొక్క అక్షరానికి 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000? చాలకపోతే 2 లక్షలు. భూపతి, ఈ ప్రపంచంలో అందరూ డబ్బు గమ్ముడు పోర్రా. కానీ నేనమ్ముడు పోతాను. పైసా ఖరీదు చేయని అగ్గిపుల్లతో 1,00,000 వస్తున్నాయంటే కాదనే వెర్రి వెధవ ఎవడు ఉండడు. ముద్దాయి శివయ్యపై ప్రాసిక్యూషన్ వారు ఆరోపించిన హత్యా నేరాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాలం గారు అతి సమర్థవంతంగా నిరూపించారు. లభించిన సాక్ష్యాధారాలను బట్టి, ఎస్ఐ ప్రకాష్ గారి వాంగ్మూలాన్ని బట్టి ముద్దాయి శివయ్య తన భార్య పార్వతి శీలంపై అనుమానంతో
ఆమెను అతి దారుణంగా హత్య చేసినట్లు కోర్టు వారు విశ్వసించారు. అందువల్ల ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం అపరాధి శివయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. శివం, మనకు ఏడవటానికి కన్నీళ్లు మిగిలే. ఈ ప్రపంచకం పుట్టాక ఇంత అన్యాయం ఎవరికీ జరగలేదు. అందుకు నీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. మంచి మనిషికి విలువ లేదు, మంచి మనసుకు బతుకులేదు. ఈ మనుషులు భగవంతుడిని చంపి భాగాలు పంచుకునే దుర్మార్గంలో బతుకుతున్నారు. తల్లిని చంపి పేగులు కాల్చుకునే అవినీతిలో బతుకుతున్నారు. ఈ పసిబిడ్డ ఏడ్చే ఏడుపు మామూలు ఏడుపు కాదు. ఈ అన్యాయం జరిగాక ఈ ప్రపంచకం మాడి మషై బుగ్గైపోవాలని ఏడుస్తోంది. ఈ బిడ్డ ఏడుపు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. మనిషిని నమ్మినందుకు నీ భార్యకు అన్యాయం జరిగింది. భగవంతుడు నమ్మి నీకు నువ్వు అన్యాయం చేసుకున్నావు. అయినా నీకేం పర్వాలేదు. నీ బిడ్డ నువ్వు మర్చిపో. నా కంఠంలో ప్రాణం ఉండగా వీడు అనాథ కాదు. వీడికి తల్లి తండ్రి అయి నేనే పెంచుతాను. నీకు మంచి పేరు తెచ్చేంత గొప్పవాడిని చేస్తాను. చెప్పు, ఎలా పెంచమంటావు? ఇన్స్పెక్టరా, లాయరా, జడ్జియా, కలెక్టరా, ఎలా పెంచమంటావు చెప్పు. ఒక హంతకుడిగా పెంచు. శివం, అవును గంగులు, వాణ్ణి ప్రేమతో కాదు పగతో పెంచు. అనురాగంతో కాదు ద్వేషంతో పెంచు. శివం, జైలు శిక్ష పూర్తి చేసి నేను తిరిగి బయటకు వచ్చేసరికి నా శరీరం వడిలిపోయి నా నరాల్లో సత్తువ చచ్చిపోయి ఆ కిరాతకుల మీద పగ తీర్చుకోగలను లేదు. అందుకే ఈ ఖైదీ చేయలేని పని నా బిడ్డ చేయాలి. వాడు జైలుకొచ్చి, నాన్న, అమ్మకు నీకు అన్యాయం చేసిన ఆ ముగ్గురిని నరికి పారేశాను అని చెప్పిన రోజున వాడి చేతుల్లో హాయిగా కళ్ళు మూస్తాను. వెళ్ళు, వాడిని నాకు హంతకుడుగా అప్పచెప్పు. వెళ్ళు, వెళ్ళు. శివం, కసాయవాడు కూడా తన బిడ్డ గొప్పవాడు కావాలని 10 మందిలో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాడు. అలాంటిది సాధువు అయిన నువ్వు నీ బిడ్డను రాక్షసుడిగా పెంచమని కోరతావేంటి? వద్దు, నా చేతులతో నేను ఆ పని చేయలేను. నా మీద నీకేమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. లేకపోతే నా మీద ఒట్టే.